పటాన్చెరుల కాట శ్రీనివాస్ గౌడ్ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని కాపాడుతా ఉంటే గూడెం మైపాల్ రెడ్డి అనే ఒక కబ్జా కోడ్ను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో చేంజ్ చేసుకుంటారు. నిన్న చూడరు ఒకసారి ఎవరిపైన దాడులు చేస్తున్నారు? ఇక్కడ నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తల పైన దాడులు చేస్తలేరా పటాన్చెరులో? నిన్న కూడా ల్యాండ్ మాఫియా, భూ మాఫియా, క్రషర్స్, లగ్డారామ్ అనే ఊరును మింగిల్ కదా గూడెం మైపాల్ రెడ్డి. కాంగ్రెస్ వాళ్ళకి కనిపిస్తలేదా? నిన్న కూడా వాళ్ళ తమ్ముడు ఆధ్వర్యంలో మధుసూదన్ రెడ్డి, ఈ గూడెం మైపాల్ రెడ్డి ఇద్దరు కలిసి పటాన్చెరుడు సర్వనాశనం పట్టించిల్లు. కాంగ్రెస్ వాళ్ళకి కనిపిస్తలేదా? మొత్తం కథం చేసి ఇక్కడ చూడు, మనుషులు తీసుకొచ్చేసి మొత్తం కూడా ఈ దాడులు చేసేందుకు ఇట్లంతా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏది ఈ మైపాల్ రెడ్డి వాళ్ళ తమ్ముడు, తర్వాత ఈ బ్యాచ్ గౌడ బిడ్డ పైన కాంగ్రెస్ కార్యకర్తల పైన దాడులు చేస్తారు. 10-15 ఏళ్ల నుంచి ఆ పార్టీని కాపాడుకుంటా, తర్వాత కార్యకర్తలను కాపాడుకుంటా, ఇదంతా కూడా ఎవరికి భరోసా ఇస్తున్నారు? అరే మొన్న దేనికి భరోసాలు? దేనికి ఇవ్వండి, దేనికి భరోసాలు? ఇగో ఈ బ్యాచ్ అంతా వచ్చేసి మొత్తం దాడులు, బీడులు, కథా కార్ఖానా, కబ్జాలు పెట్టుడు, తర్వాత ఇవన్నీ చేసుడు. కబ్జా ఎక్కడనా? కబ్జాలు ఎందుకు పెడుతున్నారంటే ఇంకా అవును, కానీ ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు ఏమంటారంటే కబ్జా కాలంని మేము తీసుకొస్తామని చెప్పేసి ఇప్పుడు ఏది భూభారత్లో కబ్జా కాలం ఉంటుందని చెప్పి చెప్తున్నారంట. దాంతో కబ్జాలు ఎవరు ఉంటారో వాళ్ళకి న్యాయం జరుగుతుందంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కబ్జాలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అందరూ. ఎవరైతే కబ్జాలు ఉంటే వాడికి న్యాయం చేయండి. ఇదంతా జరుగుతూ ఉంది. ఇగో చూసుకోరు ఎట్లుండదు కథ. దాడులు ఎక్కడికక్కడ దాడులు చేసుకుంటా ఆగం చేసుకుంటే ఇదంతా ఉన్నది పరిస్థితి మొత్తం ఆగం. కాబట్టి మీరు ఒకవేళ ఈ జంపు జలాలకు మేము మంచి చేస్తాం, తర్వాత అట్లా చేసుకుంటాం, ఇట్లా చూసుకుంటాం, వాళ్ళ నుంచి ఏమైనా కమిషన్లు వస్తే చూసుకుంటాం అనుకో మాత్రం పార్టీ మొత్తం దారుణంగా నష్టపోతుంది. మీరు అర్థం చేసుకోరు. దీనిపైన ప్రత్యేకంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా దీనిపైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు కాట శ్రీనివాస్ గౌడ్ నిజంగా కూడా పాపం నిజాయితీగా పనిచేసిండు. అప్పుడు ఇద్దరికి టికెట్లు ఇచ్చేసి అటు కాకుండా ఇటు కాకుండా చేసేసి అక్కడ నీలం మధుక్ అని చెప్పిండ్రు, తర్వాత ఒకసారి నీలం మధుక్ అని చెప్పిండ్రు ఒకసారి, తర్వాత ఇంకోత, ఆ తర్వాత కాట శ్రీనివాస్ గౌడ్ అని ఫస్ట్ కాట శ్రీనివాస్ గౌడ్కి ఇచ్చింది, తర్వాత నీలం మధుక్ మళ్ళా మార్చి అది సెట్ చేసుకోవడం టైంలోనే అక్కడ గూడెం మైపాల్ రెడ్డి ఏం చేసిండు, మొత్తం అందరినీ తీసుకొని క్యాంపులు దీనికి అందరికి కారణం మరి ఏందో తెలియదు కానీ కాకపోతే ఏంటంటే మీకే నష్టం జరుగుతుంది. అది అర్థం చేసుకోవాలి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.